ఈ అమ్మాయికి ఒక స్పెషల్ పవర్ ఉంది. వర్షం పడితే ఆమె కంటికి కనిపించదు. ఒక రోజు వర్షం పడుతుండగా ఆ అమ్మాయి ప్రెసిడెంట్ ని ఆట పట్టించాలని అనుకుంటుంది. వెంటనే పక్కనే ఉన్న ఆంటీని గిల్లుతుంది. దానితో ఆ ఆంటీ వెళ్లి ప్రెసిడెంట్ చెంప మీద గట్టిగా కొడుతుంది. ప్రెసిడెంట్ కి ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు. పక్కనున్న అమ్మాయి ఫుల్ గా నవ్వుకుంటుంది. తరువాత బయటికి వచ్చేసిన ఆ అమ్మాయి తన బ్యాగ్ కీ చైన్ పోతుంది. అప్పుడు తనకు గుర్తుకొస్తుంది తన కీ చైన్ ప్రెసిడెంట్ పాకెట్ లో పడిపోయింది అని. దాన్ని తిరిగి తెచ్చుకోవాలని ఆమె ప్రెసిడెంట్ బెడ్రూమ్ లోకి వెళ్తుంది. అతను బట్టలు వెతికితే తన కీ చైన్ దొరుకుతుంది. అయితే అదే టైంలో ప్రెసిడెంట్ స్నానం చేసి బయటికి వస్తాడు. అతను బట్టలు లేకుండా ఉంటాడు. ఆ అమ్మాయి అతను చూసి షాక్ అయిపోతుంది. కన్నులు మూసుకుంటుంది. తర్వాత తనకి గుర్తుకొస్తుంది తను కనబడదు అని. మరుసటి రోజు మళ్ళీ వర్షం పడుతుంది. ఆ అమ్మాయి ప్రెసిడెంట్ ఆఫీస్ కి వెళ్లి చెట్టు మీద వేడి నీళ్లను పోస్తుంది. తాగబోయే గ్లాస్ గట్టిగా పట్టుకుంటుంది. ప్రెసిడెంట్ భయపడి ఆ గ్లాస్ ను వదిలేస్తాడు. సోఫా మీద పడ్డ నీళ్లను తుడుద్దామని అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి ఇన్విజిబిలిటీ పోయి మెల్లగా కనబడుతుంది. ఆ అమ్మాయిని చూసిన ప్రెసిడెంట్ షాక్ అయిపోతాడు. తర్వాత వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి.